హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బుజ్జి గార్డెన్ని క్లీన్ చేసుకుందాము. చూడండి మన బుజ్జి గార్డెన్. చాలా గడ్డి మొక్కలు మొలిసాయండి గార్డెన్లో. ఇదంతా క్లీన్ చేయాలి. ఒక్కరోజైతే సరిపోదండి, 2 రోజులైనా కావాలి ఈ గార్డెన్ అంతా క్లీన్ చేయాలంటే. చాలా గడ్డి ఉంది. ఇంటికి ఇరువైపులా ఉందండి గార్డెను. ఇటువైపు కూడా ఉంది. ఈరోజు ఒకవైపు గార్డెన్ క్లీన్ చేసుకుందాము, రెండవ వైపు తర్వాత క్లీన్ చేసుకుందామండి. నెక్స్ట్ డే చెప్పాను కదండి, 2 రోజులు పడుతుంది గార్డెన్ క్లీన్ చేయాలంటే. రోహియో లైన్లో నాటామండి. చాలా బాగుంది, చూడండి ఎంత అందంగా ఉందో లైన్లో. ఇక్కడ చూడండి వింక బయటకు వచ్చేసింది. ఈ వింకాని కట్ చేద్దాము. వైట్ వింక్ అండి ఇది. ఈ కొమ్మలన్నీ కట్ చేస్తున్నా. మనం అప్పుడప్పుడు ఎక్కువగా పెరిగినవన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే మళ్ళీ బాగా వస్తాయి. ఇదంతా కట్ చేద్దాము. నెలకు ఒకసారి క్లీన్ చేయాలండి ఈ బుజ్జి గార్డెన్ని. లేదంటే గడ్డి పెరగడం, ఈ కొమ్మలు ఎక్కువగా పెరిగిపోవడం అలా జరుగుద్దండి. కట్ చేశాను. ఈ లైన్ అంతా బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి గడ్డి ఎలా పెరిగిందో. దేవగన్నేరు దగ్గర నుంచి ఈ చుట్టూ గడ్డి పెరిగిందండి. ఇప్పుడు ఈ గడ్డి అంతా క్లీన్ చేద్దాము. గడ్డి అంతా బిగుతామండి. గడ్డి వెర్బెన కలిసిపోయింది, గడ్డిలో కలిసిపోయిందండి వెర్బెన మొక్క మొత్తం. ఇంకా తీసేద్దాము. చూడండి దేవగన్నేరు ఎలా పూస్తుందో. చాలా బాగా పూస్తుందండి దేవగన్నేరు. చూడండి ఇదంతా తీసేద్దాము. చాలా ఉందండి, మొత్తం తీసేసాక చూపిస్తా మీకు. చూసారండి ఎంత గడ్డి పీకానో, ఎంత ప్లేస్ వచ్చిందో. ఇదంతా మళ్ళీ వెర్బెనా నాటుకోవాలండి, ఇంకా బాగుంటుంది గార్డెను. చాలా గడ్డి వచ్చేసిందండి. ఇంకా కొంచెం అటువైపు ఉంది, అది కూడా పీకేసి మీకు మొక్కలు చూపిస్తా. రోహియో చూడండి మన బుజ్జి గార్డెన్లో ఎలా పెరుగుతుందో. లైన్లో వేసామండి, చాలా బాగా పెరుగుతుంది.
ఇక్కడ కూడా గడ్డి ఉంది. ఈ గడ్డిని కూడా తీసేద్దాము. చూడండి ఎంత గడ్డి ఉందో. ఈ గార్డెన్ పని నెలకు ఒకసారి చేయాలండి. చేస్తేనే గార్డెన్ అందంగా ఉంటుంది, లేదంటే బాగా గడ్డి పెరుగుతుందండి. అంత గడ్డి. గడ్డి పీకడం అయిపోయిందండి, క్లీన్ చేస్తుంది. ఇంకా చాలా గడ్డి వచ్చిందండి. అదంతా మనం కంపోస్ట్ చేస్తాము. మొత్తం ఈ బకెట్లో పెడుతున్నానండి గడ్డి అంతా. ఇంకా పైకి తీసుకెళ్దాము. పైకి తీసుకెళ్ళి కంపోస్ట్ తీసుకోవచ్చు మనం మొక్కలకి. ఏది వేస్ట్ అవ్వదండి, అన్నీ మొక్కలకు పనికొస్తుంది. గార్డెన్లో గడ్డి తీసేయడం, క్లీన్ చేయడం, ఎత్తి పెట్టడం అయిపోయిందండి. ఇవన్నీ పైకి తీసుకెళ్దాము. గడ్డి, ఈ కంపోస్ట్ కూడా, ఇది గేదెలదండి కంపోస్ట్. ఇది కూడా తీసుకెళ్దాం పైకి, మన మొక్కలకు పనికి వస్తుంది. పైన పెట్టేశాక మీకు మొక్కలు చూపిస్తాను. ఒకవైపు క్లీన్ చేస్తామండి గార్డెన్ని. చూడండి ఎలా ఉంది. సగం వైపు వెర్బెన ఉందండి, సగం వైపు గడ్డి మొలిచింది. ఈ గడ్డి అంతా తీసేసాను. ఇప్పుడు ఈ గడ్డి ప్లేస్లో మనం వెర్బెన నాటుకుందాము. ఫస్ట్ మీకు మొక్కలు చూపిస్తా. ఈ మొక్క అండి దేవగన్నేరు. భలే పూస్తున్నాయండి పూలు. మొక్క కూడా పచ్చగా హెల్దీగా ఉందండి, చాలా పెద్దగా ఉంది. చూడండి చాలా బాగా పెరుగుతుంది. ఇంకా దారిన పోయే వాళ్ళందరూ కొమ్మలు తుంచేసుకొని వెళ్ళిపోతున్నారండి. దాని గురించి కూడా మీకు చెప్తాను. చూడండి గన్నేరు మొక్క ఎంత హైట్గా పెరిగిందో. చాలా పెద్దదైందండి గన్నేరు. మొక్క నిండా పూలు ఉంటాయి. రెడ్ గన్నేరు. చాలా బాగుంటాయండి ఈ పూలు. దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాయి పూజకి. ఇటు వస్తే ఈ లైన్ ఉంది, ఇది బార్డర్గా వేసాము రోహియో. ఈ రోహియో ప్లాంట్ బార్డర్గా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క పండనస్ ప్లాంట్. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో, చాలా బుషీగా పెరిగిందండి పండనస్ ప్లాంట్. చాలా హెల్దీగా కూడా ఉంది. గార్డెన్లో చాలా అందంగా ఉంటుందండి ఈ ప్లాంట్ అయితే. ఇటువైపు వింకా అండి, వైట్ వింకా. ఇటువైపు అన్ని వింకాలు వేసామండి. ఈ రోడ్డు వైపు చూడండి వైట్ వింక ఎంత బాగుందో. ఇంకా అటువైపు అంతా వెర్బెన నాటుదాము. ఇటువైపు ఏమో వెర్బెన ఉందండి రోడ్ సైడ్. చూడండి ఇటు బార్డర్ కూడా రోహియో నాటాము. ఎంత బాగా పెరుగుతుందో చూడండి రోహియో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రోహియో బార్డర్గా, అందుకనే నాటాను. గార్డెన్కి ఇరువైపులా నాటానండి, రోడ్డు వైపు మాత్రం నాటలేదు. ఈ మొక్క వైట్ గన్నేరండి, చాలా బాగా వస్తుంది పూలు. ఈ పూలు కూడా దేవుడి పూజకి బాగా యూజ్ అవుతాయండి.
చాలా బాగుంటాయి ఈ పూలు. ఈ బోర్డు చూడండి, ఈ బోర్డు అలా పెట్టాల్సి వచ్చిందండి గార్డెన్లో. ఈ రోడ్డును పోయే వాళ్ళందరూ కొమ్మల్ని తుంచేస్తున్నారు, మొక్కలకి తుంచేసి వెళ్ళిపోతున్నారు. మేమేమో లోపల ఉంటామండి, చెప్పకుండానే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టం అండి, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. గార్డెన్లో మొక్కలన్నీ తుంచేయడం, తొక్కడం, పాడు చేసేస్తున్నారు గార్డెన్ని. మేము లోపల ఉంటామండి, ఎక్కువ బయట ఉండము. అందుకని గార్డెన్ పాడు చేస్తున్నారు జనాలు, ఈ రోడ్డును పోయేవాళ్ళు. అందుకోసమని బోర్డు పెట్టాల్సి వచ్చిందండి. తప్పైనా తప్పడం లేదండి, అలా పెట్టాల్సి వచ్చింది, అందుకని పెట్టాను. మళ్ళీ మీరు కామెంట్లో పెట్టకండి, మీకు డీటెయిల్డ్గా చెప్పాను ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందో. ఈ మొక్క మాత్రం చాలా బాగా పెరుగుతుందండి. సగం మొక్కని తుంచేశారండి ఈ జనాలు, కొమ్మలు తుంచేసుకుని వెళ్ళిపోతారండి. అది ఉదయాన్నే వాకింగ్ కానీ వెళ్తూ కొమ్మలు తుంచేసుకుని వెళ్ళిపోతున్నారు. లేదంటే ఇంకా చాలా హైట్గా పెరిగేదండి, చాలా హైట్ వచ్చేసేది. చూడండి ఎలా పూస్తున్నాయి పూలు. పూలు కోసుకున్నా బాధపడనండి నేను, కానీ కొమ్మల్ని దుంచేస్తున్నారు. కొమ్మల్ని దుంచేస్తే ఇంకా మొక్క ఉండదు కదండి మన గార్డెన్లో. మనం ఇంత కష్టపడి పెంచుకున్నది ఎందుకు? అందుకని చాలా బాధేసిందండి. కొమ్మల్ని దుంచేసి ఎక్కడ పడేసి తొక్కేసి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది. అందుకోసమని ఈ బోర్డు పెట్టామండి. మరి మన మొక్కల్ని మనం కాపాడుకోవాలి కదా, ఈ జనాలకి చెప్పినా కానీ అర్థం కాదండి. అందుకని ఆ బోర్డు పెట్టాల్సి వచ్చింది. మీకు ఇంకెంతకంటే వివరంగా చెప్పనవసరం లేదనుకుంటా. మనము అందంగా చాలా కష్టపడి పెంచుకుంటామండి మొక్కల్ని. అలాంటి మొక్కల్ని తుంచేసుకుని వెళ్ళిపోతుంటే మనకి బాధగా ఉంటుందండి. అడిగితే మనం ఒక కొమ్మ ఇస్తామండి, అంతేగాని మొక్కనంతా పాడు చేస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. మనం కొమ్మల్ని నాటుకోవాలంటే మాత్రం ఆ ఇంటి వాళ్ళ పర్మిషన్ తీసుకుని నాటుకోవాలండి. అంతేగాని వాళ్ళ గార్డెన్ పాడు చేసి వాళ్ళకి చెప్పకుండా మనం ఎలా పడితే అలా మొక్కల్ని తుంచేసి కట్ చేసి తీసుకెళ్ళిపోతే వాళ్ళు తిట్టుకుంటారండి, వాళ్ళు చాలా బాధపడతారు. మీలో ఎవరైనా అట్లా కొమ్మల్ని కింద తుంచితే మాత్రం అలా చేయకండి దయచేసి. అడిగి మొక్కల్ని పెంచుకున్న వాళ్ళని అడిగి ఆ ఇంటి వాళ్ళని పర్మిషన్ తీసుకుని మీరు కొమ్మల్ని తీసుకుని నాటండి. అప్పుడు ఏ అభ్యంతరము ఉండదండి, మనం కూడా మొక్కలు పెంచుకోవచ్చు కొమ్మలతో. ఇది వస్తే స్నేక్ ప్లాంట్ వేసామండి. ఈ స్నేక్ ప్లాంట్ ఎందుకు వేసామంటే గార్డెన్లోకి పురుగు పుట్ర పాములు అలాంటివి తిరగకుండా ఉండడానికని సేఫ్టీ కోసం స్నేక్ ప్లాంట్ వేసామండి. అదిగాక ఈ స్నేక్ ప్లాంట్ మంచి ఆక్సిజన్ ప్లాంట్, ఇది కూడా గార్డెన్లో ఉంటే చాలా మంచిదని చెప్పేసి నేను గార్డెన్లో వేశాను. ఇవి చూడండి రెడ్ వింకా, ఇవి రెడ్ వింకా అండి. ఇవి మన గార్డెన్లోనే హైలైట్ అండి, చాలా బాగా వస్తాయి. గార్డెన్ ఇంత అందంగా ఉండటానికి కూడా ఈ పూలేనండి కారణం. చాలా బాగుంటాయండి, అసలు మొక్క నిండా పూలు వస్తాయి రెడ్ వింకా. ఇక్కడేమో వైట్ వింకా అండి. చూడండి మనం సగం మొక్కని కట్ చేసాము దారికి అడ్డం వస్తుందని, అయినా కానీ చాలా బుషీగా ఉందండి వైట్ వింకా. మొక్క నిండా ఉన్నాయి పూలు, బ్యూటిఫుల్గా ఉంటాయండి పూలు. ఈ వింకాస్ అండి మొక్క నిండా వస్తాయి పూలు, అందుకనే గార్డెన్ అందంగా ఉంటుందండి. నేను అందుకనేనండి మీకు చెప్పేది, వింకాస్ రకరకాల మొక్కలు ఉన్నాయండి, రకరకాల కలర్స్లో ఉన్నాయి. మన గార్డెన్లో ఉంటే మన గార్డెన్ చాలా అందంగా ఉంటుంది వింకాస్తో. అందుకని మిమ్మల్ని వింకాస్ని కూడా పెంచుకోమని చెప్తున్నానండి. చాలామంది వింకాల్ని పెంచరు, కానీ వింకాల్స్ని పెంచుకుంటే గార్డెన్ అందంగా ఉంటుందండి. గార్డెన్ మొత్తం పూలతో నిండి ఉంటుంది. గార్డెన్ కూడా చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ సగం గార్డెన్ మాత్రం
రేపు క్లీన్ చేద్దామండి. మీకు కనపడుతుంది కదా ఆ గార్డెన్, అటువైపు గార్డెన్, అది మాత్రం రేపు చేద్దామండి క్లీనింగ్. ఈరోజు మాత్రం ఒకవైపేనండి. ఇవి చూడండి అసలు ఎలా పూస్తున్నాయో. మీకు చెప్పాను కదా రెడ్ గన్నేరు పూజకి చాలా బాగా యూజ్ అవుతాయండి గన్నేరు పూలు. దేవగన్నేరు కూడా బాగా వస్తుంది మొక్క నిండా. ఇదండి ఇటువైపు గార్డెన్ మొత్తం చెప్పేశాను. పండనస్ ప్లాంట్స్ కూడా 2 ఉన్నాయి. చూడండి ఎంత బుషీగా పెరుగుతున్నాయో. పండనస్ ప్లాంట్ కూడా మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఇది కూడా పెంచుకోదగ్గ మొక్క, గార్డెన్లో ఉండాల్సిన మొక్క అండి. ఇటువైపు గార్డెన్ మొత్తం మీకు చూపించాను. ఇప్పుడు ఆ ప్లేస్లో వెర్బెనా నాటుకోవాలండి. ఇదంతా గడ్డి పీకాం కదండి, ఈ ఖాళీ ప్లేస్లో వెర్బెనా నాటుతున్నాను. ఇంకా మళ్ళీ ఈ ఖాళీ ప్లేస్ మొత్తం వెర్బెనా అల్లుకుంటుందండి. ఇంకా గార్డెన్ బాగుంటుంది. మనం గడ్డి తీసేటప్పుడు వెర్బెనా కూడా వచ్చేస్తుందండి. ఇంక అందుకని వెర్బెనా గడ్డి అంతా తీసేయాల్సి వస్తుంది. మళ్ళీ కొమ్మల్ని నాటుతున్నా, వెర్బెనా కొమ్మల్ని. ట్రాఫిక్ అండి, వచ్చే బండికి పోయే బండికి గ్యాపే ఉండదు. రోడ్డు కదండి, అందుకని ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. గార్డెన్ అంతా క్లీన్ చేశానండి, గడ్డి తీసేసాను. తీసేసిన గడ్డి పైకి తీసుకెళ్ళి టెర్రస్ పైన పెట్టాను. గార్డెన్ మొత్తం చెత్త అంతా క్లీన్ చేశానండి. గడ్డి తీసిన ప్లేస్లో వెర్బెనా నాటాను. చూడండి ఎలా ఉన్నాయో. ఈ వెర్బెనాకి వాటర్ ఇస్తున్నానండి. గార్డెన్ అంతా అన్ని మొక్కలకి ఇస్తున్నా. మొక్కల పైన కూడా చల్లండి వాటర్ ఇచ్చేటప్పుడు, ఫ్రెష్గా కనపడతాయండి. దుమ్ము ధూళి అన్నీ పోయి. మనం మొక్కలు పెంచుకోవాలి అంటే అన్ని రకాల కొమ్మలు బతుకుతాయండి. వర్షాకాలంలో కొమ్మలు బతుకుతాయి అని వాళ్ళ పర్మిషన్ అడగకుండా, వాళ్ళని అడగకుండా తీసుకోకూడదండి. మనకి మొక్కలు నచ్చితే మొక్కలు వేసుకున్న వాళ్ళని పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇస్తే తీసుకోవాలండి కొమ్మల్ని. లేదంటే వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు చాలా కష్టపడి మొక్కల్ని పెంచుతారండి. మొక్కల్ని పెంచడం కూడా చాలా కష్టమే. మనం అలా చేస్తే వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు, బాధపడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారండి. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనం మొక్కల్ని పెంచుకోవాలి అంటే మనం కొనుక్కొనైనా పెంచుకోవాలి, లేదా వాళ్ళ పర్మిషన్ తీసుకునైనా మనం కొమ్మల్ని తెచ్చుకుని నాటుకోవాలి. చూశారు కదండి ఆ బోర్డు. మన బుజ్జి గార్డెన్ మొత్తం పాడు చేశారండి. కొమ్మల్ని తుంచేసి మన బుజ్జి గార్డెన్ మొత్తం పాడు చేశారు. అందుకని నేను ఆ బోర్డు పెట్టాల్సి వచ్చిందండి. ఇంకెవరు కూడా అలాంటి బోర్డు పెట్టకూడదు. మనం పర్మిషన్ తీసుకుని కొమ్మల్ని తెచ్చుకుంటే అలాంటి బోర్డులు ఎవరు పెట్టరండి. లేదంటే నర్సరీకి వెళ్ళి కొనుక్కోవడం కానీ అలా పెంచుకోవాలి మనం మొక్కల్ని. అంతేగాని పెంచుకునే వాళ్ళ మొక్కల్ని పాడు చేయకూడదు. చూసారా మన గార్డెన్ ఎలా ఉందో. రోజు ఇలా ఇస్తానండి నేను గార్డెన్కి వాటర్ని. ఈరోజు 3 గంటలు పెట్టిందండి ఈ గార్డెన్ అంతా బాగు చేయడానికి టైము. మరి మనం కష్టపడి పెంచుకుంటున్నాం కదా గార్డెన్ని.
కష్టపడి పెంచుకున్న గార్డెన్ని మనం పాడు చేయకూడదండి. చూసి ఆనందపడాలి, లేదా వాళ్ళ గార్డెన్ బాగుంది కాబట్టి మన ఇంటి ముందు కూడా గార్డెన్ పెంచుకోవాలి అని ఇంట్రెస్ట్ కలగాలి. అప్పుడు బాగుంటుందండి. అంతేగాని వేరే వాళ్ళ మొక్కలు మాత్రం పాడు చేయకూడదండి మనం. మీకు చాలాసేపు చెప్పినట్టున్నాను ఈ బోర్డు గురించి. ఇంకా కామెంట్లు అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇంతేనండి ఈ వీడియో ఈరోజు.